జూలై 12, 2025 శనివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ సెకండ్ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఈరోజు వచ్చేసి మామూలుగా శనివారం. శనివారం అంటే ఏమవుతుంది దిగుమతులు అనేది తక్కువగా అవసరం ఉంటాయి. సో, తెలుసుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తాంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకని చూస్తాంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నేను అంగల్ మార్కెట్ సూపర్ టాప్ వచ్చేసి 7.70 అక్కడక్కడ మాత్రం 800 వెళ్ళినట్టు సమాచారం. సో 7.70 సూపర్ టాప్. ఓవరాల్గా మార్కెట్ అంతా 600, 610, 620, 630 రూపాయల లోపల అయితే నేను అంగల్ మార్కెట్ అయితే జరిగింది. వేలం పట్లు స్లోగా జరిగింది. నేను మార్కెట్ వచ్చేసి ఒక 50, 60, 70 స్లో నేను మార్కెట్ అంగల్ వచ్చేసి. ఇంకా అలాగే ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి ఓవరాల్గా అంటే లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఈరోజు బాగా తగ్గింది దిగుమతి వచ్చేసి. శనివారం తగ్గుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే అదే జరిగింది. నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. దిగుమతి ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ అలా ఇప్పుడు అనంతపూర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం భారీగానే వస్తున్నట్టయితే సమాచారం. స్టాక్ వచ్చేసి విపరీతంగా స్టాక్ అయితే వచ్చింది. నిన్న కూడా వచ్చేసి అనంతపురం సంబంధించి మన మదనపల్లి మాత్రం ఎందుకంటే అంగల్ దగ్గర ఉంది కాబట్టి మ్యాక్సిమం మదనపల్లికి వచ్చే కాయలన్నీ అంగల్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీకు అని తెలిసిన విషయమే కదా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మదనపల్లి మార్కెట్కి అయితే స్టాక్ ఈరోజు కూడా తక్కువే. ఈరోజు కూడా తగ్గింది. ఇంకా శనివారం అంటే ఇంకొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు శనివారం దట్టు స్టాక్ అయితే తగ్గింది ఈరోజు కూడా వచ్చేసి. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా నేటి మాత్రం ఈరోజు కూడా తక్కువగా వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టు నేటితో పోల్చుకుంటే దిగుమతి మళ్ళీ తగ్గింది. మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఒకవేళ ఏమన్నా ఈ తర్వాత స్టాక్ వస్తే చెప్పలేం. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్కి అయితే దిగుమతి తగ్గింది. మరి ఏం రేట్లు ఉంటాయి ఈరోజు కూడా దిగుమతి తగ్గింది కాబట్టి మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్కి అయితే స్టాక్ అయితే తగ్గింది. మీకు ఈ తక్షణంగా బూరం బుకింగ్ చేసుకోవాలనుకోండి కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.